అతి సర్వత్రా వర్జితే అంటారు. మన దేశంలో మన పూర్వీకులు ఏదైనా సరే ఎగస్ట్రాలు చేయకండిరా అన్నారు. కారణం ఏంటంటే ఈ పిల్లలు భూమి భారం ఎక్కువైపోతున్నారని చెప్పేసి ఒక 2-3 దశాబ్దాల కాలం క్రితం సంజయ్ గాంధీ లాంటి వాళ్ళకి ఉన్న సమయంలో ఎక్కడ ఆడవాళ్ళు కనిపించినా, ఎక్కడ మగవాళ్ళు కనిపించినా సరే వాళ్ళని మన రోడ్డు మీద కుక్కను పట్టుకుంటారు చూసారా, అలా పట్టుకొని తీసుకెళ్ళిపోయి వ్యాసెక్టమీ, ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించేశారు. అంటే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు. అది కేవలం సంజయ్ గాంధీ కాదండి, డాక్టర్లకి ఇన్సెంటివ్స్ ఇచ్చి బాగా మీరు కనుక ఇన్ని ఆపరేషన్లు చేస్తే మీకు ఇంత ప్రమోషను అది ఇది అలా రకరకాలుగా చేశారు. దానివల్ల ఏమైందంటే వాళ్ళు కుడి చేత్తో ఎడమ చేత్తో ఇష్టం వచ్చినట్టుగా ఎలాగంటే అలా చేశారు. ఓకే, ఇప్పుడు ఏమైంది? కాలం మారింది. ఈ మారిన కాలంలో ఈ పిల్లలు కావాలి. ఏ పిల్లలు? యువత. ఇప్పుడు మన దేశంలో బాగుంది, మంచి యువజనం ఉన్నారు. కానీ ఇంకొక 25 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఈ సెగ్మెంట్ మొత్తం కూడా 60+లోకి వెళ్ళిపోతారు. అప్పుడు దేశం పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే చైనా లాగా ఒకరిని అంటున్నారు. మరి వాళ్ళకి పుట్టట్లేదో, వీళ్ళు ఏమి జాగ్రత్త పడుతున్నదో ఎవరికి అర్థం కాదు. ఒక్కసారిలేండి, ఏదో ఒక దోశ మినపడి దొరుకుతున్నట్టుగా, ఏదో కప్పు కాఫీ తాగినట్టుగా. దానివల్ల సామాజికంగా చాలా సమస్యలు ఉన్నాయి. అంటే ఒక్కరే బిడ్డ ఉంటే చాలా గారాబం చేసి అది రేపొద్దున్న కాపురంకి వెళ్తే ఆ అమ్మాయి కానీ ఆ అబ్బాయి కానీ సరిగ్గా కాపురం కూడా చేయడు. సో అలాగా ఈ యొక్క జనాభా నియంత్రణ చేయటం మూలంగా అనేకమైన సమస్యలు వచ్చాయి. ఇప్పుడు చంద్రబాబు గారు మళ్ళీ వచ్చి అమ్మ బాబు మీరు ఇంకొక పిల్లల్ని కానండి, కనీసం ఒక్కొక్కరు 3 పిల్లల్ని కానండి అంటే సెంట్రల్ లెవెల్ అది అయ్యా భాయ్ అయ్యే కమ్సే కమ్ 3-4 పుత్ర చాయి ఆపులకు అంటాడు. మేరా ప్యారం బహినో హర్ एक आदमी को 3-4 లड़కి చాయే అంటాడు ఈయన. మీ ఇష్టమేనండి. మీరు అక్కడ మాకు కట్ చేసిన సమయంలో అప్పట్లో మ్యారేజ్ వయసు అని తెలుసండి 20-25 మధ్య ఉండేది. ఇప్పుడు చదువులు ఇవి అవి వచ్చేసినాక ఆడపిల్లకి కానీ మగపిల్లకి కానీ 30 దాటాక పెళ్ళిళ్ళు కావట్లేదండి. 30 దాటినాక ఈ యొక్క వ్యవస్థలు ఎలా పనిచేస్తాయండి? తెలీదా మీకు? అంటే పోతే మీ పోండి, మీ ఆరోగ్యం పోనండి, మాకు మాత్రం పిల్లలు కనీసం దేశమే వదిలేయండి, మేము చూసుకుంటామని. అప్పుడు అలాగే, ఇప్పుడు ఇలాగే. మనుషులు మీకు ఎవరు అక్కర్లా, వాళ్ళ ప్రాణాలు వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంటాయనేది. అందుకే చాలామంది తిడుతున్నారు, మీరు ఇచ్చే ముష్టి 30,000 రూపాయలు 25 సంవత్సరాలు పెంచడానికి సరిపోతాయి ఏంటండి అని. ఆలోచించాలి కదా బాబు గారు, ఆలోచించండి ఒకసారి. మోడీ గారు ఆలోచించండి. సీఎం రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గుడిగంటి.